హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్‌లో బాగా అందరికీ నచ్చి చాలా వ్యూస్ వచ్చిన వీడియో ఏదైనా ఉందంటే కనుక బేగం బజార్ అనే చెప్పాలి. బేగం బజార్ షాపింగ్ గురించి చాలామందికి చాలా డౌట్స్ అడిగారు నన్ను. సో, మళ్ళీ ఆ వీడియోతోటి అందరి డౌట్స్ క్లారిఫై చేయడానికి మళ్ళీ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫుల్ క్లారిటీ డీటెయిల్స్‌తో చెప్తాను. అడ్రస్, షాప్స్, ఐటెమ్స్ డీటెయిల్స్, కాస్ట్‌లు అన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రతీదీ అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, నేనేం చెప్పానో మీకు అర్థం కాదు. ఇలానే అన్ని డౌట్స్ వస్తాయి. సో, అన్ని డౌట్స్ క్లారిఫై అవ్వడానికి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లాస్ట్ వరకు చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో డీటెయిల్స్కి వచ్చేస్తే బేగం బజార్ హైదరాబాద్లో ఈ ఏరియా తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఇది ఉస్మానియా హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది. చాలా చాలా ఫేమస్ ఏరియా. సో, మీరు ఎక్కడి నుంచి బేగం బజార్కి వెళ్ళాలన్నా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆటో వాళ్ళకి కావచ్చు, బస్ వాళ్ళకి కావచ్చు, క్యాబ్స్ అవ్వచ్చు, లేదా మీరే ఓన్ వెహికల్లో వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా వెళ్ళే లొకేషన్ బేగం బజార్ అనమాట. బేగం బజార్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చే షాపింగ్. ఇక్కడ మెయిన్‌గా అందరూ ప్రిఫర్ చేసేది ఎందుకంటే హోల్‌సేల్‌గా తక్కువ రేట్‌లో ఎక్కువ సరుకులు తెచ్చుకోవడానికి ఇక్కడ ఏరియాని ప్రిఫర్ చేస్తారు. సో, ఇక్కడికి ఎలా వెళ్ళాలి? నేనైతే ఒక 2 ఏరియాస్ నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాను. సో, మిగతా వాళ్ళు కనుక కింద డిస్క్రిప్షన్‌లో అడ్రస్ లింక్ మెన్షన్ చేస్తాను మ్యాప్‌ది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక అక్కడ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ అడ్రస్ కనిపిస్తుంది. సో, ఆ లొకేషన్ మీ ఏరియా నుంచి పెట్టుకుంటే ఈజీగా మీరు ట్రావెల్ చేయొచ్చనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సికింద్రాబాద్ నుంచి అయితే కనుక మనకి ఉస్మానియా హాస్పిటల్ బస్ మీద డైరెక్ట్‌గా మెన్షన్ చేసుంటుంది. మీరు ఆ బస్ ఎక్కితే ఈజీగా సెంటర్‌లో దిగుతారు. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక 5 మినిట్స్‌లో మనం బేగం బజార్ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు. అంటే షాపింగ్ ఏరియాకి. అదే మీరు ఉప్పల్ లేదా ఈఎస్ఐ, తార్నాక ఇలాంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే కనుక మనకి డైరెక్ట్ బస్ అయితే లేదు గానీ, అయితే ట్యాంక్ బండ్‌కెళ్ళాలి. లేదా మనం సికింద్రాబాద్ వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చనమాట. లేదు అంటే కిన్‌కోటి నుంచి అయితే డైరెక్ట్ ఉస్మానియా హాస్పిటల్‌కి అండ్ బేగం బజార్‌కి కూడా డైరెక్ట్ బసెస్ ఉంటాయి. సో, అదైతే వెళ్ళిపోవచ్చు. కోటి అండ్ సికింద్రాబాద్ నుంచి అయితే ఈజీగా వెళ్ళొచ్చనమాట. సో, ఈ 2 ఏరియాలు కూడా అందరికీ బాగా తెలిసిన ఏరియా. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కనుక చెప్పాను కదండీ, కింద డిస్క్రిప్షన్‌లో నేను అడ్రస్ మెన్షన్ చేస్తాను. సో, మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈజీగా ఈ అడ్రస్‌కి రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ డీటెయిల్స్‌కొచ్చేస్తే మనకి బయట ఒకవేళ ఫ్యాన్సీ షాప్ కావచ్చు, నార్మల్ మన ఇంటి దగ్గరలో ఉన్న షాప్‌లో కొనాలి అంటే కనుక ఏదైనా మనకి వందల్లోనే ఉంటాయి. పదుల్లో అసలు ఏది దొరకదు. అలాంటిది ఇక్కడ కనుక మనం వెళ్తే ఒకవేళ ఎవరైనా షాప్ పెట్టాలన్నా, లేదు ఒక అకేషన్‌గా మనం షాపింగ్ చేయాలి అంటే కనుక బెస్ట్ ప్లేస్ ఇదొకటనమాట. మనకున్న ఏరియాల్లో ఇదొక బెస్ట్ ప్లేస్. మనకి వందల్లో, వేలు పెట్టి కొనేంత సరుకులు రావాలంటే కనుక ఇది బెస్ట్ ఏరియా. ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్‌లో చూసుంటారు. మీకు ఒక సర్కిల్ అంటే ఒక సెంటర్ పాయింట్ కనిపించుంటది. అక్కడి నుంచి మనం ఎటు వెళ్ళినా కూడా అన్నీ హోల్‌సేల్ షాపులు అండ్ ఒక్కొక్క వేలో ఒక్కొక్క స్పెషల్ అనమాట. మనం రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతే కనుక అన్నీ కూడా ఫంక్షన్‌కి సంబంధించిన వంట సామాన్లు ఉంటాయి. అంటే మనకి గిన్నెలు కావచ్చు, స్టవ్వులు కావచ్చు, గరిటెలు కావచ్చు, క్యాటరింగ్‌కి సంబంధించినవి కావచ్చు, లేదా మనం ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాము, మనకి ఇంట్లో అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి వెళ్ళడానికి చాలా ఈజీగా దొరికే సామాన్లన్నీ ఆ ఏరియాలో ఉంటాయి. అండ్ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే జ్యువెలరీలు, ఈ పూజా సామాన్లు అంటే దేవుడికి సంబంధించిన సామాన్లు, ఇత్తడి సామాన్లు కావచ్చు, స్టీల్ సామాన్లు కావచ్చు, రాగి కావచ్చు, ఇలా దేవుడికి సంబంధించిన అన్ని గిన్నెలు, సామాన్లన్నీ కూడా ఆ వేలో ఉంటాయి. ఆ ఏరియా దాటితే మనకి ఇంకొక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్‌లో మొత్తం ఫ్యాన్సీ ఐటెమ్ అనమాట. అంటే బాక్సులు, ఆహ్, డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, గాజువి ఇలాంటి ఐటెమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అది కాకుండా మన లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే కనుక అన్ని క్లాతింగ్ అనమాట. శారీస్, డ్రెస్ మెటీరియల్స్, చిన్న చిన్న క్లాత్ పీసెస్, ఈ మనకి ఫ్యాక్టరీ నుంచి రఫ్ పీసెస్ అంటాం కదా! అంటే అన్నీ చేయగా మిగిలినవి హాఫ్ మీటర్, 1 మీటర్ మిగిలిపోయినవి ఉంటాయి. అవి చిన్న చిన్న పీసెస్ ఉంటాయన్నమాట. మనకి ఏదైనా కాంబినేషన్‌కి తీసుకోవాలంటే మంచిగా తీసుకోవచ్చు. చాలా బావుంటాయి. సో, అలా ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క స్పెషల్ ఐటెమ్స్ అనేవి ఉంటాయన్నమాట.
ఇక్కడ స్పెషల్‌గా నేను చెప్తున్నా చూడండి. ప్రతి ఏరియాలో గూడా ఇలా అన్ని షాప్స్ ఉంటాయి. ఏ షాప్‌లోకెళ్ళినా గూడా మనకి హోల్‌సేల్ రేట్‌లే చెప్తారు. బట్ మనం బార్గెయిన్ చేసే దాన్ని బట్టి వాళ్ళనేది చెప్తారు. వాళ్ళకేముంది అండి, అమ్మడానికి ఎంతైనా కాస్ట్ చెప్తారు. బట్ కొనేవాళ్ళం మనకంటూ ఒక ఐడియా ఉండాలి. కొత్తగా వెళ్ళేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు 4 తెలుసుకొని కొంటే మాత్రం బెటరు. ఎందుకంటే ఒక్క షాప్‌లో చూసి అబ్బా! ఇది ఎంత బావుందో, మళ్ళీ ఎళ్తే దొరుకుతుందో దొరకదో అని మాత్రం పెట్టుకోవద్దు. ఎక్కడైతే మీరు చూసారో ఆ ఐటెమ్ దగ్గర దగ్గర ఒక 20 షాపుల్లో అదే ఐటెమ్ దొరుకుతుంది. మీరు అలాంటివి బెంగ పడక్కర్లేదు. అంటే ఇక్కడ బేరమాడి మనం వెళ్ళిపోతే ఒకవేళ ఈ లోపల ఎవరైనా వచ్చి తీసేసుకుంటారేమో అన్న భయంతోటి కొనేసుకున్నారనుకోండి, పక్క షాప్‌లో అదే ఐటెమ్ మీకు ఇంకా 20, 30 తగ్గొచ్చు. ఖచ్చితంగా తగ్గడం అయితే ఉంటుంది. అందుకని ఒకటే షాప్‌లో ఫిక్స్ అయిపోకుండా ఒక 4, 5 షాపులు చూసి ఫైనల్‌గా మీకు ఎక్కడ రీజనబుల్‌గా అనిపించిందో అక్కడ కొనుక్కోవడం మంచిది. హోల్‌సేల్‌గా కొనే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే షాప్ కావచ్చు, ఏదైనా ప్రిపేర్ చేసుకొని ఓన్‌గా బిజినెస్ పెట్టే వాళ్ళకైతే చాలా మంచి ప్లేస్ అండి. మీరు వెళ్ళడం కనుక ఒక 10,000 పట్టుకొని వెళ్లారంటే మీకు దగ్గర దగ్గరగా రూ. 1,00,000 ప్రాఫిట్ వచ్చే సామాన్లు కొనుక్కోవచ్చు. ఒకవేళ ఆ రా మెటీరియల్ తోటి మీదేమైనా ప్రిపేర్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇంకా బెటరు. మనకు ఒక 5,000 పెట్టుకున్నామంటే దగ్గర దగ్గర 30, 40,000 మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. సో, ఇక్కడ మనకి పెళ్లి సామాన్లు కావచ్చు, లేదా ఏదైనా ఫంక్షన్, ఏదైనా అకేషన్, ఏ చిన్న అకేషన్ నుంచి పెద్ద అకేషన్ వరకు కూడా ప్రతి రిలేటెడ్ ఐటెమ్ ఇక్కడ మనకి ఈజీగా దొరికేస్తుంది. రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు, పెళ్ళికి సామాన్లు కావచ్చు, లేదా ఇప్పుడు చాలామంది ఈ చూడండి డెకరేషన్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆ ఐటెమ్స్ కావచ్చు, లేదంటే మనం బ్యాంగిల్స్, థ్రెడ్ మెటీరియల్స్ ఇవి చేస్తుంటాం కదా! ఇదివరకు ఫేమస్ ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పాలి. బట్ అవి కూడా చాలా ఈజీగా మంచి మోడల్స్ తీసుకోవాలంటే ఇక్కడ బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ జ్యువెలరీ ఐటెమ్స్‌కొస్తే మాత్రం అసలు మన కళ్ళు చెదిరిపోతాయన్నమాట. ఏది కొనాలో తెలీదు. ఏది కొంటే ఏది మిస్ అయిపోతామో, ఏ డిజైన్ పోతుందో, ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటుందేమో అన్న అసలు ఒక ఏరియా ఇదిగోండి ఇప్పుడే చూపించా కదా! ఈ ఏరియా ఈ సందు మొత్తం గూడా జ్యువెలరీ షాప్సే. అండ్ కాస్ట్‌లో అయితే మాత్రం నేను మా ఇంటి దగ్గర సెర్చ్ చేసి తర్వాత ఇక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడ రేట్‌తో ఇక్కడ కంపేర్ చేస్తే నాకైతే చుక్కలు జిగ్గుమన్నాయన్నమాట కళ్ళైతే నాకు. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇదే సెట్ కొంచెం డిజైన్ అటు ఇటు ఉండొచ్చు గానీ, సేమ్ ఇదే సెట్ నాకు అక్కడ 1500, 2000 చెప్తే ఇక్కడ 600, 700కే వస్తుంది. చూసారా ఎంత డిఫరెన్సో? బట్ మీరెప్పుడూ గూడా 1, 2 ఐటెమ్స్‌కి మాత్రం అంత దూరం వెళ్ళకండి. ఎందుకంటే ఆటోకి దగ్గర దగ్గర 300 పైనే ఉంటుంది. ఏ ఏరియా నుంచి వచ్చినా గూడా. మినిమమ్ 300 తీసుకుంటారు. సో, ఆ 300 అక్కడే పోతుంది కదా! ఆ మాత్రం దానికి అంత దూరం ట్రావెల్ చేసి శ్రమపడి వెళ్ళడం కంటే, బల్క్‌గా అంటే ఎక్కువ సామాన్లు ఒక 4, 5 రకాలు కొనాలి. మనకి ఈ అకేషన్ ఉంది తప్పకుండా షాపింగ్‌కెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎళ్తేనే ప్రాఫిట్ అనమాట. ఒక్క ఐటెమ్ కోసం 200 మిగులుతుంది కదా అని ఎళ్తే మాత్రం మీకు ఛార్జీలు అంటే రాను పోను ట్రావెల్ ఖర్చే అయిపోతుంది. దాని మాత్రానికి అంత దూరం వెళ్ళడం కంటే ఇంటి దగ్గర ఉన్న షాపులో కొనుక్కోవడం బెస్ట్. ఇది నా సజెషను. బట్ మీరు ఒకవేళ వెళ్ళాలి, చూడాలి, చూస్తూ కొనుక్కుందాం అనుకుంటే కనుక హ్యాపీగా వెళ్ళి రండి, షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడేంటంటే మనకి ప్రతి ఐటెమ్ మీద గూడా వాళ్ళు రూ. 100 చెప్తే మీరు రూ. 50కే అడగండి. నేను చెప్తున్నా ఖచ్చితంగా మీకు ఆ రేట్‌కైతే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళెప్పుడు గూడా మనం ఎక్కువే చెప్తారు. చాలా ఎక్కువ చెప్తారు. మనం అడిగేదాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళు అడిగిన దానికి కొంతమందికి తెలియక అదే రేట్‌కి తీసుకుంటే వాళ్ళకి ప్రాఫిటే కదా! ఎక్కువ డబల్ ప్రాఫిట్. సో, అందుకని ఎప్పుడైనా గూడా ఏదైనా ఐటెమ్ చెప్తే సిగ్గుపడొద్దు. సిగ్గుపడ్డామా డబ్బులు పోయినట్టే. అందుకని ఎప్పుడు గూడా సిగ్గుపడకుండా మనకు కావాల్సిన కాస్ట్‌లో మనకు కావాల్సిన ఐటెమ్‌ని అడిగి చూడండి. ఖచ్చితంగా ఇస్తారు. ఏది తగ్గినా గూడా మనకు తగ్గినట్టే. రూ. 10 కాదు, రూ. 5 తగ్గినా మనకు తగ్గినట్టే. ఆ రూ. 5 ఇంకొక ఐటెమ్‌లో ఏస్తే మనకి ఇంకో మంచి బెటర్ ఐటెమ్ రావచ్చు. సో, అందుకని ఎప్పుడు గూడా బార్గెయిన్ చేయకుండా ఏది కొనద్దు ఇలాంటి హోల్‌సేల్ షాపుల్లో. ఇంతమందున్నారు మనం ఏం అడుగుతాం, వాళ్ళు మనల్ని చీప్‌గా చూస్తారేమో అని అడగద్దు. ఎందుకంటే అక్కడ అందరూ గూడా అలా అడిగేవాళ్ళే. ఇంకా చెప్పాలంటే నేనైతే గనక వాడు రూ. 100 చెప్పాడంటే నేను రూ. 40కే అడుగుతాను. రూ. 40కి అడిగితే వాడు రూ. 50కొస్తాడు. నేను 45కి అడుగుతాను. ఎప్పుడు కాదన్నప్పుడు రూ. 50కి తీసుకుంటా. సో, నేనైతే బార్గెయిన్ చేయకుండా కొత్తిమీర కట్ట కూడా కొననండి. ఇది నిజము. ఎందుకంటే ప్రతి రూపాయి గూడా వాళ్ళకొచ్చే ప్రాఫిట్ నాకొక ఐడియా ఉంది. ఎందుకంటే నేను ఏరియాస్ అన్నీ తిరిగి అన్నీ చూసిందాన్ని కాబట్టి నేను ఈజీగా చెప్తున్నాను. సో, ఎప్పుడైనా మీరు కొనాలి, వెళ్ళాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షను. ఇక్కడ దొరకని ఐటెమ్ అంటూ ఉండదు. సామాన్లు కావచ్చు, షాపింగ్ కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు, క్లాతింగ్ కావచ్చు, ఫ్యాన్సీ ఐటెమ్స్ కావచ్చు, లేదు పెళ్ళికి సంబంధించిన ఏది కావాలన్నా మీకు చిన్న పిన్నీస్ దగ్గర నుంచి పెద్ద టెంట్ సామాన్ల వరకు కూడా ఇక్కడ అన్నీ హోల్‌సేల్‌లో దొరుకుతాయి. సో, తప్పకుండా విజిట్ చేయాల్సిన హోల్‌సేల్ మార్కెట్ అంటే బేగం బజార్. సో, ఇక్కడ మీరు నడవాలి, ఓపిక తెచ్చుకొని ప్రతి
ప్రతి షాపు చూస్తే కనుక బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ అజీజ్ ప్యాలెస్ అని ఒక ప్లాజా ఉంటుంది. అక్కడ మీరు కింద పార్కింగ్ చేసుకొని పైన షాప్స్కి వెళ్ళారంటే ప్రతి షాప్ అక్కడే ఉంటుంది. మీరు ఈజీగా ఆ ప్లాజాలోకి వెళ్ళారంటే మీకు అన్ని ఐటమ్స్ దొరికేస్తాయి. లేదు బయటే చూద్దాం అనుకుంటే కనుక ప్రతి వీధిలో మీరు ఒక్కొక్కటి ఏరియాలో ఒక్కొక్క ఐటెం తీసుకొని వెళ్ళారంటే సూపర్గా షాపింగ్ చేసుకొని తక్కువ బడ్జెట్లో ఎక్కువ సామాన్లు కొనుక్కొని ఇంటికైతే వెళ్తారు. ఇదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. అందుకని ఏది కొన్నా కూడా బార్గెన్ చేయకుండా, బేరం ఆడకుండా కొనొద్దు. ఇదండి మన బేగం బజార్ షాపింగ్ వ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై బై ఆల్, టేక్ కేర్.